కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లండి. ఎంత బాగున్నాయో చూసారా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. దీనికోసం అయితే ఫస్ట్ పచ్చిశనగపప్పు ఒక 2-3 సార్లు బాగా కడుక్కునండి శుభ్రంగా చేసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాసు శనగపప్పు కండి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ పెట్టేసాను. అవి ఉడికిపోయిన తర్వాత అండి వాటర్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ ఉంచేసి జాలీలో వేసుకునండి ఎక్స్ట్రా వాటర్ తీసేసుకుని పప్పుని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడే బెల్లం కూడా మనకి గ్లాసు పప్పుకి గ్లాసు బెల్లం పడుతుందండి. గ్లాసు బెల్లాన్ని కోరుకునండి, పొడిగా కోరుకుని దాన్ని ఈ శనగపప్పులో కలిపేసి చల్లారిపోవాలండి. బాగా శనగపప్పు చల్లారనిచ్చేసిన తర్వాత శనగపప్పుతో పాటు బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను బెల్లం వేసి వీడియో మిస్ అయిందండి, బెల్లం చూపించలేకపోయాను. అయితే శనగపప్పు చూపించాను. శనగపప్పు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసానండి. మిక్సీలో వేసేటప్పుడే ఆ బెల్లం కూడా వేసానండి. వీడియో స్కిప్ అయింది. మిక్సీ పెట్టేసాను. బాగా మెత్తగా పేస్ట్ అయిపోయాక బెల్లం కూడా వేస్తాను కదండి. బెల్లంతో కలిపి పేస్ట్ అయిన తర్వాత అడుగు మందంగా ఉన్న బాండీలో వేసుకుని కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాండీలో వేసుకుని ఉడకనివ్వాలండి. మనకి రౌండ్గా బాల్లా రావాలి కదండి, పలసగా ఉండకూడదు కదా. అందుకని ఫస్ట్ బెల్లం వేసి మిక్సీ పెట్టిన తర్వాత పలసన అవుతుందండి. కొంచెం దాన్ని గట్టిగా అవ్వడం కోసం మనం కాసేపు కొంచెం ఒక 10-15 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి, దగ్గరికి వచ్చే వరకు. అలా వచ్చిన తర్వాత అప్పుడు కట్టేసి మళ్ళీ చల్లారనివ్వాలి, బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బాల్స్లో చుట్టుకోవాలండి. మన సైజు ఎంత సైజు కలుగుతుందో అంత సైజు బాల్స్లో చుట్టుకోవాలి. తర్వాత అండి దీనికి పైన కవరింగ్ కోసం మైదాపిండి అండి కొంచెం పలసగా కలుపుకునండి ఒక 2-3 గంటలు నాననివ్వాలండి. ఆ మైదాపిండి నానిన మైదాపిండిని కూడా కొంచెం చిన్నగా ఉండలుగా తీసుకునండి అలా చేతిలో పెట్టి అలా తయారు చేసుకుని ఇలా పలసగా చేసుకుని దాని మయాన్ని ఉండబెట్టుకుని శనగపప్పు బెల్లం ఉంటుంది కానీ ఉండబెట్టుకుని దాన్ని కవర్ చేసుకుని చక్కగా ఒత్తుకోవాలి. చూసారు కదా నేను ఎలా చేసానో, అలా ఒత్తుకుని దాన్ని పెనం మీద కాల్చుకోవడం అండి. నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ నెయ్యి వాడాలి దీనికోసం.